మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 13, 24 వచనాన్ని ప్రతి ఒక్కరూ తీసి చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము. అందరూ బైబిల్ తీద్దాం, అందరూ చదువుదాం. ఈ సమయంలో ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన కుమారుని తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడు. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదున నేను. హల్లెలూయా. దేవుడి చదవని లేఖను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని తల వంచినట్లయితే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారంలోని ప్రభు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభువా, ఎదుగో తండ్రి, అయ్యా ప్రభువా, అనేక విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్న దేవుడు తండ్రి. ఈ సమయంలో అయ్యా ఈ వాక్యమును ప్రభువా, అయ్యా మేము మరలా సమీపిస్తూ ఉండగా ప్రభువా, పరిశుద్ధాత్ముడా మా మధ్యలో కదలాడండి తండ్రి. వాక్యమును వ్రాయించిన మీరే వాక్యమును గ్రహింప చేయమని, శక్తిని దయచేయమని ప్రభువా, ఈ స్థలములో ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోమని, ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోండి. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ప్రాణాత్మ దేహములను స్వాధీనపరచుకోండి ప్రభువా. వాక్యము నేరుగా వారి హృదయంలోని మంచి నేలలో విత్తబడినట్లుగా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మీరే రంగం మీదకి దిగి వచ్చి మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గాడ్ బ్లెస్ యూ. సమయంలో అందరం కూర్చుందాం దయచేసి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో మరి ఈ యొక్క వాక్యాన్ని మరి త్వరగా ముగించుకునేటట్లుగా ఈరోజు వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. మరి మనందరికీ మరి తెలిసిన ఉపమానం ఇది. మనం తరచుగా అనేక సందర్భాలు, అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం వింటూనే వచ్చాం. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మరి పరలోక రాజ్యం కోసం ఆయన అనేక ఉపమానాలు చెబుతూ మరొక ఈ యొక్క ఉపమానాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమానం ఏంటంటే గురుగులు గోధుమలను గురించిన ఉపమానం. ఈ ఉపమానం ఏంటండి? గురుగులను గోధుమను గురించిన ఉపమానం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకని ఆయన ఉపమానాన్ని పోల్చి చెప్తున్నాడు? ఎందుకు ఆయన ఏమన్నాడంటే, పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. దేనితో పోలుస్తున్నాడు అంటే పొలముతో పోలుస్తున్నాడు. అవునా? దేనితో పోలుస్తున్నాడండి? పొలము. హల్లెలూయా. ఆ పొలములో విత్తనాలు ఉన్నాయి. అవునా? ఆ పొలములో చాలా రకాల విత్తనాలు ఉంటాయి. అవునా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లైట్ మోడ్ పెట్టండి. చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. లైట్ మోడ్ పెట్టి తీసుకోవాలి. చాలా రకాల విత్తనాలు ఉన్నాయి పొలములో. మీరు ఎప్పుడైనా గ్రహించినట్లయితే పొలములో మరి మంచి విత్తనం ఉంటుంది, గడ్డి విత్తనాలు ఉంటాయి. అవునా? నానా రక గడ్డి విత్తన జాతులు ఉంటాయి. అవునంటారా? కానీ అదే పొలములో అన్ని రకాల
విత్తనాలు ఇచ్చే చెట్లు మొలుస్తాయి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పరలోక రాజ్యాన్ని ఒక పొలముతో పోల్చి, ఆ పొలములో మంచి విత్తనము విత్తే ఒక మనుష్యుడు ఉన్నాడని చెప్పడం జరుగుతా ఉంది. హల్లెలూయా. అంటే ఆ పొలములో ఏ విత్తనం ఉంది? మంచి విత్తనం ఉందంట. ఆ మంచి విత్తనం కోసం చెబుతూ ఉన్నప్పుడు ప్రభు ఆ ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, ఆ మంచి విత్తనము తర్వాత మరొక విత్తనం మొలకెత్తడం గురించి అక్కడ వివరించడం జరుగుతా ఉంది. హల్లెలూయా. ప్రారంభంలో మొదటి విత్తనం మంచిది. అవునా? పొలంలో విత్తింది మంచిది. కానీ మధ్యలో, మధ్యలో హల్లెలూయా, ఏమైందంటే మరొక విత్తనపు మరొక విత్తనమునిచ్చే చెట్టు మధ్యలో అక్కడ బయలుదేరింది. హల్లెలూయా. దానిని ప్రభువైన యేసుక్రీస్తు మరి గోధుమ పొలంతో పోలుస్తా ఉన్నాడు. అవునా? హల్లెలూయా. ఈరోజు మన దగ్గర మరి సాధారణంగా మన మధ్యలో గోధుమ చెట్లు లేవు కాబట్టి మీకు అర్థమయ్యేటట్లుగా మీకు మరి మరి అర్థమయ్యే రీతిగా మరి ఆ వాక్యాన్ని తీసుకురావడానికి నేను కొన్ని ఆ యొక్క చెట్లను చూపించి, లేక కొన్ని మొక్కలను చూపించి ఈరోజు ఆ వాక్యాన్ని మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకు ఆ వాక్యాన్ని తీసుకురావాలనుకుంటున్నానంటే, గతంలో ఈ వాక్యం విన్నారు మీరు. మీరు గుర్తున్నదో లేదో నాకైతే తెలీదు. హల్లెలూయా. ఈరోజు మరలా ఎందుకు ఆ వాక్యాన్ని మరలా మనం ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఇంకా కొంతమంది వినేవారు ఉన్నారు. అలాగే మరొక్కసారి ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని ఇంకా దేవుడు మనకి బయలుపరచాలని మరి ఖచ్చితంగా ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని విందాం. హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడ చదివినట్లయితే లేఖనాన్ని చదువుకుంటూ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి లేఖనము వృధాగా వ్రాయలేదు. ప్రతి లేఖనము వ్యర్థంగా వ్రాయబడలేదు. ప్రతి మాటకి ఒక అర్థం ఉన్నది. ప్రతి మాటకి ఈ భూమి మీద ఎక్కడో దానికి సంబంధించిన కార్యాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మనకేదో ఒక విషయం తెలియదని ఒక 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 సేవకుడు ఒక చిన్న విషయం చెప్పాడు. ఏంటంటే అది, ఒక వ్యక్తి అమెరికా దేశాన్ని చూడలా. అమెరికా దేశాన్ని చూడలా. అమెరికా దేశాన్ని చూడలేదు కాబట్టి అతను ఏమనుకుంటే అమెరికా దేశం లేదంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అమెరికా దేశం లేదంటాం, అమెరికా దేశాన్ని నేను చూడలేదు, నాకు తెలియదు అంటాం సరైన విధానం అంటారా? లేకపోతే అమెరికా దేశాన్ని అతను చూడలేదు కాబట్టి అమెరికా దేశమే లేదంటాం సరైన విధానం అంటారా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. అతడు కేవలం ఆ దేశాన్ని చూడలేదంతే. కాబట్టి ఆ దేశం గురించి అతనికి తెలియదు. కానీ అతను ఆ దేశాన్ని చూడలేదు కాబట్టి ఆ దేశమే లేదనటం, అది చెప్పాలంటే ఏమంటారు దాన్ని? బుద్ధిహీనత. అంతే అంటారా? హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుని ఒక వాక్యం ఎందుచేత వ్రాయబడిందో, ఆ వాక్యం ఎలా నెరవేరుతుందో, ఎక్కడ నెరవేరుతుందో, నువ్వు ఆ వాక్య నెరవేర్పును చూడకపోతే ఆ వాక్యం వ్యర్థం అనటం కూడా బుద్ధిహీనతే. ఎందుకంటే దేవుని వాక్యం నెరవేరడం మన కళ్ళ ఎదుట మనం చూస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు చెప్పిన వాక్యం నెరవేరుతుందా? దేశాల మీదకి దేశాలు యుద్ధం చేస్తాయని చెప్పాడా? భూకంపాలు వస్తాయని చెప్పాడా? కరువులు వస్తాయని చెప్పాడా? తెగుళ్ళు వస్తాయని చెప్పాడా? ప్రజల మీదకి జనం, జాతుల మీదకి జాతులు లేస్తారని చెప్పారా? హల్లెలూయా. ఇవన్నీ మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు నిజంగా దేవుడు ఆ కార్యాలు జరిగిస్తున్నాడని ఎంతమంది చూడగలుగుతున్నారు? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ కార్యాలు జరుగుతున్నాయా లేదని నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా, నువ్వు దేవుని వాక్యాన్ని చూడకుండా దేవుడు ఏం కార్యాలు చేయట్లేదంటే అది మన బుద్ధిహీనత. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రతి దినం మనం వాక్యాన్ని చదివే విధంగా అలవారుచుకోవాలి.
హల్లెలూయా. ఎందుకంటే పోయిన వారం మనం చూసాం. ఏం చెప్పాం పోయిన వారం అంటే, అంతరంగ స్వభావం, అంతరంగ పురుషుడు, బాహ్య స్వభావం ఉన్నది. అవునా? హల్లెలూయా. అంటే ఈ 2 ఎలాంటివంటే గురుగు, గోధుమ వంటివి మన జీవితాల్లో, మన మన దేహాల్లో ఉన్నవి. మంచి విత్తనం ఉంది పొలంలో, మరో విత్తనం ఉంది కదా! చెడు విత్తనం. గురుగు ఉంది, గోధుమ ఉన్నది. ఒకే పొలంలో. అలాగే మీకు తెలుసా? నీలోనే స్వభావం ఉంది, దుష్ట స్వభావం ఉంది. నీలోనే మంచి స్వభావం, మానవత్వం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాని గురించి మనం చెబుతూ దే ఏ పంట బలమైన తిండి తింటాదో, ఏ మొక్క బలమైన తిండి తింటాదో అదే బాగా ఏమంటారు దాన్ని? ఆ! రైతుల భాషలో ఏమంటది? బొద్దు కట్టడమా? ఏదో అంటారు కదా! దొబ్బు కట్టడమా? దుబ్బు. దుబ్బంటే ఏంటంటే మొదలు గట్టిపరుచుకుంటది. అంటే ఏది బాగా ఎరువు తింటదో, ఏది బాగా యూరియా తీసుకుంటదో, ఏది బాగా ఎరువు తింటదో, ఏది బాగా మందుతో ఆ నీళ్ళు తీసుకుంటా ఉంటదో అది ఏం చేస్తదంట? దుబ్బు కడతది. దుబ్బు కట్టడం అంటే అర్థం ఏంటి? అది బలంగా స్థిరపరచబడతది. మీకు తెలుసా? గట్టిగా దుబ్బు కట్టిన ఆ వరి మొక్కను గాని, కోనంగిని గాని, ఆ గోధుమను గాని, గురుగుని గాని నువ్వు లాగటానికి ప్రయత్నించి లాగగలుగుతావా? అప్పుడు నాటిన మొక్కని ఒక 2 నెలల తర్వాత నువ్వు లాగగలుగుతావేమో గాని, అది బలంగా దుబ్బు కట్టినప్పుడు నువ్వు దాన్ని భూమిలోంచి లాగడానికి ప్రయత్నం చేసినా రాదది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? దాని ఏర్లు మీదికి తన్ని లోపలికి పోయాయి. హల్లెలూయా. అందుకని బైబిల్ చెబుతుంది, నీవు కూడా వాక్యములో మీదికి లోపలికి తన్ని మీదికి ఎదిగినట్లుగా ఫలించాలంట. హల్లెలూయా. అంటే ఏ వ్యక్తి వచ్చి ఏది చెప్పినా పెకిలించబడే చెట్లా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వెలా ఉండాలో తెలుసా? క్రీస్తులో ఏరుపారే క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు ఎడబాపలేనంత అనుబంధం నీకు క్రీస్తుకి, వాక్యానికి ఉండాలి. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరయ్యా? కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, సంతోషమైన, ఆనందమైన, దరిద్రతైన, లేమైన, హల్లెలూయా, ఏది ఎడబాపలేదు. ఎందుకో తెలుసా? ఏర్లు ఎలా ఉన్నాయి? వాక్యములు బలంగా పారుకున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ప్రజలు రాజకీయాల్లో పారుకుంటారు ఏర్లు. అవునా కాదా? కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే లోకం యొక్క కార్యకలాపాల్లో ఏరులు పారుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఒక క్రైస్తవుడుగా, దేవుని నామమునందు విశ్వాసం ఉంచున్న వ్యక్తిగా, దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తిగా నీ ఏరులు ఎక్కడ ఉండాలో తెలుసా? వాక్యములో, ప్రార్థనలో, భక్తిలో ఏరు పారాలి. నీ వేరు పారడం అంటే అర్థం ఏంటి చెప్పనా? నీ జీవితం దాంట్లో కలిసిపోవడం. దేంతో కలిసిపోవడం? వాక్యముతో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మలో, ప్రార్థనలో నీ ఏర్లు బలంగా నాటుకుని అవి కలిసిపోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన వేరులు అలా ఉండును గాక. హల్లెలూయా. అప్పుడు ఏదొచ్చినా, వ్యాధొచ్చినా నిన్నేమన్నా చేయగలదా? సమస్య వచ్చినా ఏమీ చేయలేదు. నిన్ను దేవుని సన్నిధికి దూరం చేయలేదు, వాక్యానికి దూరం చేయలేదు. కారణం ఏంటంటే నీ వేరు దేవునిలో నాటబడింది. అందుకే బైబిల్లో ఏముంది? కీర్తనకారుడు మొదటి కీర్తనలు ఏమని చెప్తున్నాడు? దుష్టుల ఆలోచనల చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమును దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమిందు ఫలమిచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనిషిని దేనితో పోలుస్తున్నాడు? చెట్టు. అతడు అనంటే ఒక వ్యక్తి కోసం చెప్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతడు అనే కాడు ఈరోజు నీ పేరుని పెట్టుకోగలవా? హల్లెలూయా. అతడు అనే కాడు ఎవరు పెట్టుకోవాలి ఈరోజు?
నన్ను నేను పెట్టుకోవాలా, నిన్ను నువ్వు పెట్టుకోవాలా, నీ పేరును అక్కడ పెట్టుకోవాలా. హల్లెలూయా. నేను హల్లెలూయా ఫలి ఏముంది, అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాడంట, ఆకు వాడక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను చెట్టులాగా, మనుషుల్ని చెట్టులా పోలుస్తున్నాడు. హల్లెలూయా. చెట్టులా పోలుస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, అలా మనం ఉండాలంటే ఏమంటున్నాడంటే, పాపుల మార్గమున దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక పాపుల మార్గమున. ఈరోజు మన కాలమందు మనం ఫలించే చెట్టులా ఉండాలంటే దేవుని వాక్యం చెబుతుంది, దుష్టుల ఆలోచనలు చెప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట. అంటే అపహాసకులు అంటే తెలుసు కదా, ఎలాంటి వాళ్ళు అపహాసకులు అంటే? చిన్నదానికి పెద్దదానికి చెప్పాలి. అపహాసం అంటే అర్థం ఏంటి? జోక్స్, ఎగతాళి, గేలి చేసుకోవడం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనలో ఏముండకూడదు? గేలి చేసుకునే స్వభావం, ఎగతాళి చేసుకునే స్వభావం ఉండకూడదు. హల్లెలూయా. తెలుసా, ఎగతాళి చేసుకునే స్వభావం, గేలి చేసుకునే స్వభావం ఎలాంటిదంటే, మనకు తెలియకుండానే మనం ఒక వ్యక్తిని బాధపరిచేస్తాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, సహోదరుల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, ఈ అపహాస్యం అనేది చాలా చెడ్డ క్రియ. దేవుని మహిమ కలుగును గాక. అందుకని సహోదరులారా, బైబిల్లో పౌలు ఒక మాట అన్నాడు, సంఘం వెలుపటి వారి ఎడల, సంఘం లోపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. అంటే సంఘములో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే అపహాస్యం చేత, అపహాస్యానికి గురైన కొంతమంది సహోదరులు నా యొద్దకు వచ్చి, మరి నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు అనేసి కొంతమంది బాధపడటం నాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు నేను అది చెప్తున్నానంటే, అపహాస్యం అనేది మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం బాధపరుస్తాం. అందుకే మన నోట ఆ అపహాస్యం అనేది రానివ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక పాపుల మార్గం నిలవక యెహోవా ధర్మశాస్త్రమును చెప్పాలి. అంటే వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి. దీవారాత్రులు అంటే అర్థం ఏంటి? పగలు అంటే సమయం ఉన్నప్పుడు. చాలా మంది అనుకోవచ్చు, దీవారాత్రులు అంటే ఇంక మాకు పని పాటలు లేవా, వాక్యం ధ్యానం చేసుకోవడానికి, చదువుకోవడానికి? మీకంటే సేవ చేస్తున్నారు కాబట్టి కుదురుతుంది, మాకు కుదరదు కదా. హల్లెలూయా. ఇది రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? దేశానికి రాజు. ఎవరండి? దేశానికి రాజుకి ఎన్ని పనులు ఉంటాయంటారు? అలాంటి దేశానికి రాజు అయిన దావీదే, అన్ని పనులున్న దావీదే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 7 సార్లు ప్రార్థించేవాడంట. సమయం ఉన్నప్పుడల్లా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడంట. అంటే దీవారాత్రులు ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారు? దీవారాత్రులు ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, సమయం ఉన్నప్పుడు, పగలు నీకు సమయం ఉందా, ఖాళీ ఉందా, కొంత టైం ఉందా, నువ్వు పనిచేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కొంత టైం ఉందా, సమయం ఉందా, ఆ సమయంలో నువ్వేం చేయాలో తెలుసా? కనీసం ఒక అధ్యాయం అన్నా చదువుదాం. ఒకవేళ రాత్రికాల సమయంలో నీకు సమయం ఉందా, ఒక అధ్యాయం అన్నా చదువుదాం. అంటే సమయం పోనిచ్చుకోకుండా ఆ సమయంలో ఒక వాక్యాన్నన్నా చదువుదామనే ఆలోచన ఏదైతే ఉందో చూసారా, అదే మనల్ని దీవారాత్రులు ధ్యానించే వ్యక్తులుగా చేస్తుంది. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, దీవారాత్రులు ధ్యానించడం అంటే దావీదు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా బైబిల్ పట్టుకునే ఉన్నాడా? దాని అర్థం అదేనంటారా? కాదండి. పనులేమి లేవా దావీదుకి? ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. యుద్ధాలు చేయలేదా? బతుకున్నంత కాలం యుద్ధం చేశాడంట, చేతులకి రక్తంతోనే ఉందంట. అలాంటి యుద్ధం చేసేవాడు దీవారాత్రి ఎలా ధ్యానించాడు అంటే, సమయం ఉన్నప్పుడు దేవుని ప్రార్థించాడు, సమయాన్ని వీలు చేసుకుని దేవుని ప్రార్థించాడు, సమయాన్ని వీలు చేసుకుని వాక్యాన్ని చదివాడు. హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా ప్రాముఖ్యమైనదిగా ఉన్నప్పుడు, ముఖ్యమైనదిగా మనం ఎంచుకున్నప్పుడు దానికి మనం ప్రాముఖ్యత ఇస్తామంటారా? ఒక వ్యక్తితో నేను మీట్ అవ్వాలి, ఒక వ్యక్తిని నేను కలవాలనుకున్నప్పుడు ఎన్ని పనులున్నా దాన్ని ఏం చేసుకుని, కుదుపరుచుకుని, పనులు కుదించుకుని, సమయాన్ని కుదించుకుని
కనీసం ఒక పావు గంట, ఒక 20 నిమిషాలను అతనితో మాట్లాడి వచ్చేద్దాం, అతను మీట్ అయ్యి వచ్చేద్దాం అనేసి మనం ఏం చేస్తామంటే ఆ పనులు కాసేపు మౌట్లో పెట్టి కొద్దిగా ఆపుకొని ఆ వ్యక్తితో మాట్లాడి మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం ప్రాముఖ్యంగా చూస్తున్నాం కాబట్టి. అలాగే వాక్యాన్ని నువ్వు ప్రాముఖ్యంగా చూసినప్పుడు నీ జీవితంలో వాక్యం చాలా ప్రభావితం చేస్తుంది. నీ వాక్యం నీ జీవితాన్ని మార్చగలదు, ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు, ప్రార్థన నీ పరిస్థితులు మార్చగలదని ప్రార్థన వాక్యం నీ జీవితంలో ప్రాముఖ్యం కలిగి ఉన్నట్టయితే నీవు కూడా దేవుని సన్నిధిలో ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రాముఖ్యము కలిగిన ప్రార్థనకి నువ్వు మోకరించడం ప్రాముఖ్యతనిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రాముఖ్యం కలిగిన వాక్యానికి నీ హృదయంలో అది ప్రాముఖ్యంగా పెట్టుకున్నావు కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా బైబిల్ తీసి ప్రార్థిస్తూనే ఉంటావు, వాక్యం చదువుతూనే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి గమనించండి సహోదరులారా, ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, చెట్టు వలె కాలములో ఫలమిస్తాడు, అతడు తన కాలంలో ఫలమిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ఒక మనిషిని చెట్టుతో పోలుస్తుంది, అవునా? ఒక మనిషిని మొక్కతో పోల్చిందా లేదా? అందుకే మరి మనం చూసినట్లయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఆ యొర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తున్నప్పుడు పరిసయ్యులు, సదుకాయలు వారు ఎలా వస్తూ ఉన్నారంట, ఆ గట్టు మీద వస్తూ ఉన్నప్పుడు ఆ పరిసయ్యులు, సదుకాయలు చూసి అన్నాడు, ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? రాబోయే ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? ఎవడు బుద్ధి చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుంది? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలం అంటే అర్థం ఏంటంటే మంచి క్రియలు. ఎవరి కోసం చెబుతున్నాడు? ఎవరా చెట్లు? మనుషులు. ఏ మనుషులు? మారు మనసు లేని మనుషులు, మంచి ఫలాలు ఫలించలేని మనుషులు, ప్రేమించలేని మనుషులు, తగ్గించుకోలేని మనుషులు, లోబడలేని మనుషులు, విధేయత చూపలేని మనుషులు, వాక్యానికి ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వలేనటువంటి మనుషులు. హల్లెలూయా. సత్క్రియలు ఓపికతో చేయలేని మనుషులు. పౌలు అంటాడు, సత్క్రియలను ఓపికతో అనుసరించండి, సత్క్రియలు ఓపికతో చేయండి. ఎందుకంటే తెలుసా, సత్క్రియ చేయాలంటే చాలా ఓపిక ఉండాలా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? మంచి చేయాలంటే ఓపిక ఉండాలా, అదే చెడు చేయాలంటే. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇల్లుని కట్టడం ఎంతో కష్టం, అదే ఇల్లుని కూల్చడం ఒక్క బాంబు చాలు. లేకపోతే ఒక్కసారి ఆ జేసీబీ తీసుకొచ్చి లేకపోతే ఏదో తీసుకొచ్చి ఒక్కసారి ఇలాగ అంటే చాలు, అది కూలిపోతుంది. అదే కట్టడం. అలాగే ఒక సహోదరుని, ఒక సహోదరిని నీ ప్రవర్తన చేత, నీ మాటల చేత, నీ యొక్క మంచితనం చేత దేవుడి దగ్గరికి రాబట్టుకోవడం చాలా కష్టం. చాలా చెప్పాలి నువ్వు. అయ్యా రా, అయ్యా ప్రార్థనకు రా, అయ్యా వాక్యం వినయ్యా, మార్చుకోయ్యా నీ జీవితాన్ని, నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ జీవితం బాగుంటుంది, ప్రార్థనకు రా, ప్రార్థన విను, ప్రార్థన చేసుకో, వాక్యం విను, రా నువ్వు మందిరానికి రా అని చెప్పినప్పుడు వారిని ఒక వ్యక్తిని అగ్నిలో నుండి లాగటం చాలా కష్టం, అవునంటారా? అదే ఒక వ్యక్తిని అగ్నిలోకి తోయటం, అబ్బో ఎంత. ఈ మందిరం నుండి ఈ ఆరాధన ఈ ఆరాధన అయిపోయి గేట్ దాటేంత సమయం ఎంత ఉంటుందో అంత చాలు ఒక వ్యక్తిని మనం పాతాళం వైపుకి తీసుకెళ్ళడానికి, నరకం వైపుకి, అగ్నిలోనికి లాగటానికి. హల్లెలూయా. కానీ దేవుడు అగ్నిలోకి లాగమంటున్నాడు, అగ్నిలో నుండి లాగమంటున్నాడు. ఈరోజు మన ప్రవర్తన, మన జీవితం, మన భక్తి అగ్నిలోనికి లాగేటట్టుగా ఉన్నదా, అగ్నిలో నుండి లాగేటట్టుగా ఉన్నదా అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? ఆమె చెప్తారా? అగ్నిలోనికి లాగేటట్టుగా ఉందా, అగ్నిలో నుండి బయటికి లాగేటట్టు ఉన్నదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మనల్ని లోకం చూస్తుంది. మనమే లోకానికి సజీవ పత్రికలము. పౌలు అన్నాడు, నీవే దేవుని యొక్క పత్రికవి. లోకం ఈరోజు బైబిల్ చదవట్లా. ఎవరిని చదువుతుంది? క్రైస్తవుణ్ణి చదువుతుంది. నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసుక్రీస్తు నేను విశ్వసిస్తున్నాను, నేను మందిరానికి వెళ్తానని ఏ వ్యక్తి అయితే అంటున్నాడో, ఏ స్త్రీ అయితే మాట్లాడుతుందో, ఏ పురుషుడైతే మాట్లాడుతుందో, ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి
లోకం చూస్తా ఉన్నది, సమాజం చూస్తా ఉన్నది, స్నేహితులు చూస్తా ఉన్నారు, బంధువులు చూస్తా ఉన్నారు, ఇంటి పక్కనోళ్ళు, ఇంటి ముందోళ్ళు, ఇంటి పొరుగోళ్ళు చూస్తా ఉన్నారు. ఈమె దేవుణ్ణి నమ్ముకుంది కదా, ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, వాక్యము ఈ జీవితంలో ఎలా ఉన్నది? హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నీవు సజీవమైన దేవుని పత్రికవి. హల్లెలూయా. సజీవమైన పత్రికలు మనం. నీ మాట ఒకలా ఉండి నీ ప్రవర్తన ఒకలా ఉంటే పత్రిక సజీవమైంది కాదు అది. ఎందుకంటే సజీవమైన పత్రిక అంటే బతుకున్న పత్రిక. అది సజీవం అంటే అర్థం ఏంటి? బతుకున్నదని అర్థం, అవునా కదా? సజీవమైన పత్రికలు మనం. పౌలు అంటున్నాడు అది సజీవమైన పత్రికగా నువ్వు నేను ఎప్పుడు ఉంటామంటే మన ప్రవర్తన సజీవంగా, సరిగ్గా సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు. అనగా వాక్యానికి తగినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా, ప్రభు చెప్తున్నట్లుగా, ప్రభు వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఉన్నప్పుడు అప్పుడు మనం సజీవ పత్రికలం అవుతాం. హల్లెలూయా. ఇలా చెప్తున్నాను, మీరు బాధపడకండి. ఈరోజు కొన్ని పత్రికలు ఎలా ఉన్నాయి చెప్పనా? ఎలాంటి పత్రికలు ఉన్నాయి తెలుసా? సజీవ పత్రికలుగా లేవండి. పత్రికలు అంటే మనమే కదా, క్రైస్తవుడే పత్రిక అంటే సజీవ పత్రిక నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. కానీ దేవుడు కొంతమందిని ఏమన్నాడు చెప్పనా? జీవించుచున్నావనే పేరు ఉన్నది కానీ నీవు, చెప్పాలి, జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ నీవు అంటే మృతుడు. అంటే అర్థం ఏంటి? సజీవంగా ఉన్నాడంటే బ్రతుకున్న పత్రిక. మృతులైన పత్రికలు ఉన్నాయి. హల్లెలూయా. మనం మృతమైన పత్రికమా, సజీవమైన పత్రికమా? మృతమైన పత్రిక అని చెప్పాల పౌలు, సజీవ పత్రిక. సజీవ పత్రిక అంటే అర్థం ఏంటి? నీ మాటలో ప్రకటన ఉంది. పత్రిక దేనికి? ప్రకటించడానికేనా? హల్లెలూయా. ఆమేన్ చెప్దామా? పత్రిక దేనికి ఉన్నది? ప్రకటించడానికేనా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పత్రిక మంచి ప్రకటించడానికి ఉన్నది, పత్రిక చెడు ప్రకటించడానికి ఉన్నది. హల్లెలూయా. పత్రిక మరి ఉపయోగపడే మేలుని ప్రకటించడానికి ఉన్నది, అలాగే కీడుని ప్రకటించడానికి కూడా ఉన్నది. ఈరోజు పత్రిక ఎవరంటే మనమే. అయితే నీవు ప్రకటించేది ఎలా ఉందో తెలుసా? ఎలా ప్రకటిస్తావు నువ్వు అనుకోవచ్చు, నాకు బైబిల్ చదవడం రాదు, నేను ఒకరికి సువార్త చేయలేను, ఒకరికి దేవుడి గురించి చెప్పలేను, నేను ఎలా పత్రికను అవుతానంటే, పత్రికగా నీ ప్రవర్తనగానే పెట్టాడు దేవుడు. నీ మాట తీరే ప్రకటన, నీ వస్త్రధారణే ప్రకటన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ నిదానమే ప్రకటన, నీ తగ్గింపు, నీ ఓర్పు, నీ లోబడటమే ఒక ప్రకటన. హల్లెలూయా. సజీవ పత్రికల యొక్క ప్రకటనలు అయ్యి. మరి ఈరోజు నీవే ప్రకటనగా? హల్లెలూయా. మరణించిన పత్రిక కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ పత్రిక వాక్యానికి స్పందించదు. అది ఎంతమందికి అర్థమవుతుంది? సజీవ పత్రిక ఏంటంటే వాక్యంలో ఉన్నదాన్ని ప్రకటిస్తుంది. మరణించిన పత్రిక ఎలా ఉంటుంది? జీవించుచున్న పేరు ఉన్నది కానీ అది మృతమైన పత్రిక. అది ఈ మృతమైన పత్రిక దేన్ని చేయదంటే వాక్యంలో ఉన్నదాన్ని చేయదు. అది వాక్యంలో లేనిది లోకంలో ఉన్నది ఆ పత్రిక చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనల్ని సజీవ పత్రికలుగా చేయును గాక. సహోదరుడా, సహోదరి, మనల్ని లోకం చూస్తూ ఉన్నది. అందుకే యోహాను అన్నాడు, చెట్ల వేరున గొడ్డలు ఉంచబడి ఉంది, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. అంటే మంచి ఫలాలు ఫలించండి. సజీవ పత్రికలుగా ఉండండి, మృతుతులమైన పత్రికలుగా ఉండొద్దు. ప్రకటనలు సరైన రీతిగా లేకపోతే, సరైన ప్రకటనలు కానీ ఉంటాయంటారా? హల్లెలూయా. ఉంటాయి. ఇదేందిరా నాయన, ఇప్పుడే కదరా చర్చికి వెళ్ళి వచ్చింది, ఏమా అప్పుడే స్టార్ట్ అయిందా? ఇప్పుడే కదరా వీడు చర్చికి వెళ్ళి వచ్చాడు, ప్రార్థన చేసి వచ్చాడు, అప్పుడే ప్రారంభించేశాడా? ఏం ప్రారంభించాడు? ఆదివారం చర్చికి వెళ్ళి మంచిగా తెల్లబట్టలు వేసుకుని స్నానం చేసి చర్చికి వెళ్ళి పాట పాడి కానికిచ్చి ద్రాక్షరసం తాగొచ్చి, ఏ ద్రాక్షరసం? యేసుక్రీస్తు శరీరము రొట్టును యేసుక్రీస్తు రక్తం అనే ద్రాక్షరసాన్ని, ఎంతమందికి అర్థమవుతుంది? తాగొచ్చి, దేవుని మహిమ కలుగును గాక. ఇంటికి వచ్చిన తర్వాత మనోడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నేరుగా బారి షాపులోకి వెళ్ళాడు. అక్కడ ద్రాక్షరసం తాగాడా? ఇక్కడ అసలైన రసం తాగాడు. ప్రకటన ఎలా వెళ్తుందంటారు? సజీవంగానే వెళ్తుందా?
అది సజీవమైన ప్రకటన చేసే పత్రిక కాదు అది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? మందిరంలోకి వచ్చి ఒకలాగా, ఇంటికాడ ఎలా ఉన్నావు? స్నేహితుల మధ్యలో ఎలా ఉన్నావు? నీ ప్రకటనలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ వస్త్రధారణ, నీ వేషం, నీ భాష ఎలా ఉంది? చెట్టు వేరునుంది గొడ్డలి, వాక్యం అనే గొడ్డలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. మనుషుల్ని చెట్టులతో పోలుస్తూ చెప్తా ఉన్నాడు. దేవుని నామమున మహిమ. అదే విధంగా ప్రభువు కూడా వాక్యాన్ని ఎలా పోలుస్తున్నాడంటే, పొలముతో పోలుస్తూ, పొలములో మంచి విత్తనం ఉన్నది. ఆ మంచి విత్తనం వేసినప్పుడు ఒక మొక్క వచ్చింది. ఆ మొక్కే గోధుమ. ఆ మొక్క ఏంటండి? గోధుమ. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం చూస్తాము, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. ఇప్పుడు ఒకే పొలం, అదే భూమిలో గోధుమ విత్తాడు, మంచి విత్తనం విత్తాడు. మంచి విత్తనం విత్తిన తర్వాత మనుషులందరూ నిద్రిస్తున్న తర్వాత శత్రువు వచ్చి, పడనోడు వచ్చి, కిట్టనోడు వచ్చి ఏం చేశాడంటే, ఆ అపవాది వాడు గోధుమల మధ్యలో ఏమిచ్చాడండి? గురుగులు విత్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, లేనిపోని పుకార్లు పుట్టించేవాడు అపవాది సంబంధి. లేని వార్తలు పుట్టించేవాడు దుష్టుని సంబంధం ఉందా? భార్య భర్తల మధ్యలో పుట్టిస్తారు కొంతమంది, తల్లిదండ్రుల మధ్యలో పుట్టిస్తారు కొంతమంది, అవునా కదా? కుటుంబం మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో పుట్టిస్తారు కొంతమంది, పాస్టర్కి విశ్వాసులకి మధ్యలో పుట్టిస్తారు కొంతమంది. నువ్వు గమనించాలి, లేనిపోని వార్తలు పుట్టిస్తున్నాడంటే అది దుష్టుని సంబంధించిన వాక్యం సెలవిస్తుంది. ఆ ఆత్మ ఏదో నువ్వు వెమ్మటే గ్రహించాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ. అన్యోన్య సహవాసం చేస్తున్న భార్య భర్తల మధ్యలో ఒక వార్త వస్తుంది. ఆ వార్త ఒక చిన్న మాట వచ్చి, ఆ మాట ఏం చేస్తుందంటే వారి జీవితాన్ని రెండు ముక్కలు చేసేస్తుంది, ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అప్పుడప్పుడు వాడు వస్తాడు, వాడు అనుచరులు ఉన్నారు ఇంకా నాటడానికి. గోధుమల మధ్యలో గురుగులు నాటినట్లుగా మంచి మధ్యలో చెడును నాటడానికి. హల్లెలూయా. అక్కడ మనుషులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకు అతడు, వద్దు, గురుగులను పెగురుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుని కోతగాండ్రుతో చెప్పుదున నేను. హల్లెలూయా. ఇప్పుడు గోధుమలు విత్తాడు ఆ పొలములో. మనం చూసాం, పొలం అనగా లోకం. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో, ఈ ప్రపంచంలో దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి విత్తనాన్ని విత్తాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఏంటా మంచి విత్తనం అంటే? గోధుమ. ఏంటా గోధుమ? ఏంటా విత్తనం అంటే? వాక్యపు విత్తనము. విత్తనం ఇది దేంతో పోల్చాడు? వాక్యం. పోయినసారి చదివాం కదా మనం. విత్తనం ఏంటంట? వాక్యం. విత్తనం వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అది మనం పోయినసారి మరి లోకసువార్త 8:11 చదివాం. మీరు చదవద్దు, రిఫరెన్స్ చెప్తున్నాను. లోకసువార్త 8:11 విత్తనము దేవుని యొక్క వాక్యమని. తర్వాత చూస్తున్నాం, విత్తువాడు మనిషి కుమారుడు అనగా మంచి విత్తనం విత్తినవాడు ఉన్నాడు కదా. ఒక మనుష్యుడు అన్ననుందా? ఆ ఒక్క మనుష్యుడు ఎవరో కాదు, ఏకైక మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విత్తనాన్ని విత్తాడు. ఏ విత్తనం విత్తాడంటే వాక్యపు విత్తనం. ఏ వాక్యం అంటే అది మంచి వాక్యం, సత్య సువార్త. హల్లెలూయా. ఆ మంచి వాక్యాన్ని, సత్య సువార్తని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో విత్తాడంట. ఆ వాక్యం ఏంటి? అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల ద్వారా ప్రపంచానికి ప్రకటించబడిన సువార్త. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. విత్తినవాడు మనిషి కుమారుడు. పొలము లోకము. పొలం ఏంటి? లోకము. ఈ ప్రపంచము పొలమై ఉన్నది. హల్లెలూయా. ఈ పొలములో ఆ విత్తనాలు పట్టుకుని వెళ్ళారంటారా పనోళ్ళు? వెళ్ళారా? హల్లెలూయా. మన దేశానికి కూడా పొలంలో ఆ విత్తనాలు పట్టుకుని వచ్చాడా? ఏ పనోడు వచ్చాడు? తోమా. హల్లెలూయా. తోమా వచ్చాడు మన దేశానికి.
తోమా వచ్చి వాక్యపు విత్తనాలు విత్తాడంటాడా? అపోస్తుల బోధన విత్తాడంటారా? హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు తీసుకుని రాలేదు వాక్యాన్ని మన దేశానికి. తోమా మొదటి శతాబ్దంలోనే తీసుకొచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తోమా గారు ఓడలో ప్రయాణం చేసి మన దేశానికి వచ్చి వర్తమానాన్ని ఇచ్చాడు. ఆయన ఏ వాక్యాన్ని తీసుకొచ్చాడు? మంచి వాక్యాన్ని, అపోస్తుల బోధన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని పొలం అది. మంచి విత్తనము రాజ్య సంబంధులు. మంచి విత్తనం ఏంటంట? నేనన్నానా, అక్కడ దేవుడు అన్నాడా? ఒకసారి చదువుదామా? చూడండి 36వ వచనం, 37 చదువుదాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:37 వచనం చదువుదాం. అందుకు ఆయన ఇట్లనెను. చాలా మంచి విత్తనం విత్తినవాడు మనిషి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పొలం ఏంటంట? పొలము లోకము. మంచి విత్తనాలు ఏంటి? రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు. రాజ్య సంబంధులు అనే కాడ పుట్టినట్లో ఒకటి ఉంది కదా చూడండి. అంటే రాజ్య కుమారులు. రాజ్య కుమారులు అంటే దేవుని కుమారులు, దేవుని సంబంధులు. హల్లెలూయా. చదువుదాం తర్వాత. గురుగులు దుష్టుని సంబంధులు. అంటే దుష్టుని సంబంధులు అంటే దుష్టుని యొక్క కుమారులు, అపవాది కుమారులు. హల్లెలూయా. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఏంటంట? ఇప్పుడు చెప్పాడు కదా, రెండు పెరుగుతున్నాయి కలిసి. పెరుగుతున్నప్పుడు అన్నారు, అయ్యా మేము వెళ్ళి కూర్చమా, కలుపు తీసేమా అని అంటే, వద్దు, మీరు కలుపు తెస్తే ఏమవుతుంది? అది మొదటి దశ కాదు. అది ఏ దశకు వచ్చేసింది? ఇంచుమించు పొట్టలు పగిలి, ఎన్నులు పగిలి, పొట్టలు బయటకు వచ్చి, పీలికలు బయటకు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఇంక చివరి ముగింపులోకి వస్తున్నట్టేనా? ఇంకొక నెలన్నరకో దేనికి వచ్చేస్తుంది కోత? పంట కోతకి. అంటే ఎక్కడున్నారు? అంత్యధాన్యాలు చివరికి వచ్చేసాయి. కోతకాలం ముగింపులోకి వచ్చేసింది. అందుకని యజమానుడు అన్నాడు ఆ రైతు, అయ్యా మేము పెరకమానేసి దాసులంటే మేము కలుపు తీసేమానంటే అన్నాడు, వద్దొద్దు. మీరు ఒకవేళ గోధుమలు పెరుగుతున్నప్పుడు, గురుగులు పెరుగుతున్నప్పుడు గోధుమలు కూడా పెళ్ళగించేస్తారు, అవి కూడా వచ్చేస్తాయి. ఎందుకని? మీకు ఇందాక చెప్పాను, దుడ్డు పడుతుంది అప్పుడు. అది అవునా? ఏంటది? దుబ్బా? ఓకే, దుబ్బు పడుతుంది. దుబ్బు పట్టడం అంటే అర్థం ఏంటి? ఆ యొక్క చెట్టు యొక్క మొదలు బలంగా భూమిలో స్థిరపరచుకుంటుంది. ఆ నీరు తాగి, ఆ మందు తిని, ఆ ఎరువు తిని, ఆ మందు వల్ల, ఆ నీళ్ళ వల్ల అదేం చేస్తుందంటే ఆ దుబ్బు అనేది భూమిలో గట్టిగా స్థిరపరచుకుని లావుగా ఉంటుంది. అప్పుడు నువ్వు లాగడానికి ప్రయత్నం చేసినా రాదు. అది ఒకవేళ వచ్చినా గురుగుని లాగినావు అనుకో, గురుగుతో పాటు గోధుమ అక్కడే ఉంటుంది పక్కనే. ఇప్పుడు గురుగుని లాగుతున్నప్పుడు గోధుమ కూడా ఏమవుతుంది? అది కూడా వచ్చేస్తుందా లేదా? ఎందుకని దాని వేర్లు దీని వేర్లు ఏమయ్యాయి? దుడ్డు పారి పెనవేసుకున్నాయి. హల్లెలూయా. పెనవేసుకున్నాయి కాబట్టి అందుకే అన్నాడు, అయ్యా మీరు వాటిని పీకుతున్నప్పుడు, వాటిని పెళ్ళగిస్తున్నప్పుడు వాటితో పాటు గోధుమలు కూడా వచ్చేస్తాయి, అవి కూడా పెళ్ళగించబడతాయి. కాబట్టి ఇప్పటి వరకు ఆగారు కదా, ఇంకొంతకాలం ఆగాలి. కోతకాలం, యుగ సమాప్తి. చూడండి, వాటిని విత్తిన శత్రు అపవాది, కోత, యుగ సమాప్తి. కోత కోయవారు ఎవరంట? దేవదూతలు. అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకులు. కోత కోయేవారు ఎవరు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నువ్వు గురువు పక్కన ఉన్నావు, కానీ నువ్వు గోధుమవి, నువ్వు కొట్టులోకి వెళ్ళేదానివి, నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళేదానివి, నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళేవాడివి. కానీ నువ్వు ఎక్కడున్నావంటే గురువు దగ్గర ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నాటబడవలసిన స్థలంలో లేవు, సరైన స్థితిలో లేవు. ఇప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? వర్తమానికుడు, సేవకుడు, పాస్టర్ ఏం చేస్తున్నాడంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను కోస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకు కోస్తున్నాడు తెలుసా? గోధుమ నుండి, గురుగు నుండి నిన్ను ఎందుకు వేరు చేస్తున్నాడు? ఆ శాఖ నుండి నిన్ను ఎందుకు వేరు చేస్తున్నాడు? ఆ అబద్ధం నుండి నిన్ను ఎందుకు వేరు చేస్తున్నాడంటే నిన్ను కొట్టులోకి తీసుకెళ్లాలని. హల్లెలూయా. నీవు కొట్టులోనికి వెళ్ళే మార్గం వైపు తిప్పాలని, నువ్వు నిత్య జీవం వెళ్ళే మార్గం వైపు తిప్పాలని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, కోత యుగ సమాప్తి. కోయివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో
అలాగే యుగ సమాప్తి యందు ఏంటంట, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి జరుగునంట. అంటే యుగ సమాప్తి అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. యుగ సమాప్తి అంటే అర్థం ఏంటి? కోతకాలం. అంటే ప్రపంచం అంతమైపోయే సమయం అది. ప్రపంచం అంతమయ్యేటప్పుడు గోధుమలన్నీ కొట్టులోకి వెళ్ళినప్పుడు గురుగుల్ని ఎలా కాల్చివేసేస్తాడో ఒక వ్యవసాయకుడు, రైతు, అలాగే లోకమంతా అగ్ని చేత కాల్చివేయబడబోతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాల్చివేయబడబోతుందని చెప్తా ఉన్నాడు ఆయన. అందుకన్నాడు, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తన దూతలను పంపుతున్నాడంట, తన సేవకులను పంపుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకులు ఏం చేస్తున్నారు? వారి పని ఏంటి? హల్లెలూయా. సేవకుల పని ఏంటి? దేవుని రాజ్యానికి, హల్లెలూయా, దేవుని వాక్యానికి, దేవుని రాజ్యానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవారిని, దుర్నీతి పరులని సమకూర్చి అగ్నిగుండంలో పడవేయటం వారి పని. హల్లెలూయా. ఏంటి అగ్నిగుండం? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం చూసాం. అందుకే ఆయన అన్నాడు, మరొకసారి ఇప్పుడు వరకు మీకు చదివించిన దాన్ని ఒకసారి వివరిస్తాను. హల్లెలూయా. ఎంతమంది నాతోనే వస్తున్నారు? హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఏం గమనిస్తున్నారంటే, గోధుమ అనేది ఒక వ్యక్తి, గురుగు అనేది కూడా ఎంతమంది గ్రహించారు? గోధుమ దేవుని సంబంధులు, రాజ్య సంబంధులు, వెలుగు సంబంధులు, దేవుని కుమారులు, ఇంకా చెప్పాలంటే పైనుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఇప్పుడు గురుగు ఉన్నది. గురుగు ఎవరంటే దుష్టుని సంబంధులు, చీకటి సంబంధులు, కింద నుండి వచ్చిన వారు. గోధుమకి ఫలాలు ఉన్నాయంటారా? ప్రేమ, సంతోషం, సమాధానం, తగ్గించుకోవడం, లోబడడం, దయ చూపడం, హల్లెలూయా, ఓర్చుకోవడం, సహనం చూపడం, హల్లెలూయా. ఇవి ఒక గోధుమ యొక్క ఫలాలు. అలాగే గురుగుకు కూడా ఫలాలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనకు తెలిసి గురుగు యొక్క ఫలాలు ఏంటో: కక్ష, భేదం, అసూయ, ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేతనం, ఇంటి ముందున్న వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనం, ఎవరైనా ఊర్లో మంచిగా బాగుపడుతున్నారంటే సహించలేని తనం. ఇవన్నీ ఎవరిది? గురుగు లక్షణం. మందిరంలో అక్క బాగా పాడుతుందంటే సిస్టర్కి వచ్చేస్తుంది కోపం. మందిరంలో బ్రదర్ బాగా పరిచయం చేస్తున్నారంటే బ్రదర్కి వచ్చేస్తుంది కోపం. ఎందుకండి ఆ లక్షణాలు ఎవరి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఉన్నాయంటారు ఇలాంటి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు చూస్తున్న దగ్గర, మన దగ్గర అలాంటి ఇంకా మనం చూడకపోవచ్చు బహుశా, కానీ జరగవలసిన చోట కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా సంఘ పెద్దలు పెడితే వాళ్ళని ఎందుకు సంఘ పెద్దలు పెట్టావు? ఎవరైనా సాంగ్ లీడర్ పెడితే వాళ్ళని ఎందుకు సాంగ్ లీడర్లు పెట్టావు? ఉందంటారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ స్వభావము గురుగుది. గోధుమ ఏమంటుందో తెలుసా? హల్లెలూయా. తగ్గిన సమయమందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆయన చిత్తం ఏమై ఉందో అదే నా జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని సన్నిధిలో కాలు తుడుచుకునే పట్టాగా కానీ దేవుడు నన్ను ఉపయోగిస్తే ఆ డోర్ మ్యాట్గా ఉండడానికే నేను సంతోషిస్తాను. గురుగు అంటది అలాగా, సార్ గోధుమ అంటది అలాగా, సారీ థ్యాంక్ యూ సార్, గోధుమ అంటది. దేవుని సన్నిధిలో పాటలు పాడాలనే కాదు, ఆయన పరిచర్య చేయాలని, లేకపోతే పాస్టర్ గారు పక్కనే ఉండి అన్ని సలహాలు ఇవ్వాలనేది కాదు నా యొక్క పరిచర్య. ఎవరికి తెలియకుండా మందిరాన్ని శుభ్రంగా చేసే వ్యక్తిగా దేవుడు నన్ను ఉంచితే అదే దేవునికి మహిమ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాత్రూమ్లు కడిగి బాత్రూమ్లు శుభ్రం చేసే వ్యక్తిగా దేవుడు నన్ను పెట్టాడు, అదే మహిమ. ఎందుకు తెలుసు? ఏ విధంగా నా దేవుడి పరిచర్య నేను చెయ్యాలా? నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకోవట్లా, నేను దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను. నన్ను మనుషులు చూడాలనుకోవట్లా, దేవుడు చూడాలనుకుంటున్నాను. నన్ను మనుషులు పొగడాలనుకోవట్లా, దేవుడు నన్ను గుర్తించాలనుకుంటున్నాను. గోధుమ అనుకుంటుంది అలాగా. గురుగు ఏం చేస్తుంది అంటే, గురుగు పూర్తి ఆపోజిట్ అనమాట. ఇంకా నేను మీకు దాన్ని వివరించాల్సిన పని లేదు. గోధుమ ఏదైతే అనుకుంటుందో దానికి ఆపోజిట్గా గురుగు వెళ్తుంది. అందరూ చూసేటట్లుగా ఉండకూడదని గోధుమ అనుకుంటే అందరూ నన్నే చూడాలనుకుంటుంది,
ఏంటి? గురుగు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి సహోదరులారా, ఈ 2 మొక్కలు మనం గురించి చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి, అంటే రాజ్య సంబంధులు, దుష్టుని సంబంధులు. అనగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. నిత్య జీవాన్ని పోగొట్టుకున్న ప్రజలు ఉన్నారు. వీరెవరంటే ప్రభువు ఈ ఈ వీరిని ఎలా పోల్చాడంటే పొలములో ఉన్న గోధుమ గురుగుతో పోల్చాడు. ఎలా పోల్చాడండి? గోధుమ గురుగు పోల్చాడు. హల్లెలూయా. మీకు చెప్పాను ఇందాక, పొలం అంటే లోకమని, గోధుమ అంటే మంచి విత్తనమని, గురుగు అంటే చెడు విత్తనమని. హల్లెలూయా. గోధుమను విత్తింది ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తలుల ద్వారా వాక్యం ఇచ్చాడు. గురుగును విత్తింది కూడా ఎవరు ఈరోజు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నా దగ్గర ఒక చిన్న 2 మొక్కలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వస్తున్నాయి, దాంట్లోకి కనపడుతున్నాయి క్లియర్గా. ఈ క్లియర్గా కనపడాలి. హల్లెలూయా. ఎన్ని మొక్కలు ఉన్నాయి చెప్పాలి. ఇదిగో నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ రెండు మనం చూస్తున్న ఒక జాతికి సంబంధించి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రెండిట్లో ఒకటేమో నిజమైనది ఉన్నది, ఒకటి అబద్ధమైనది ఉన్నది. హల్లెలూయా. ఇది తెచ్చిన వాళ్ళకి తెలుస్తుందిలే, ఇది తెలియని వాళ్ళు అడగాల. హల్లెలూయా. దీంట్లో వరి ఉన్నది చెప్పాలి. మన దగ్గర గోధుమ లేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నదంటే గోధుమ విత్తినప్పుడు, అవునా, గోధుమ విత్తినప్పుడు అంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, ఆ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు గోధుమ లేదు కానీ గోధుమ స్థానంలో నేను ఏం తీసుకొస్తున్నాను? వరి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు గోధుమను విత్తాడు. దేవుని మహిమ కలుగును గాక. వరిని విత్తాడు, గోధుమను విత్తాడు. అది మంచి మొక్క, మంచి విత్తనం, మంచి వాక్యం, మంచి సువార్త, మంచి బోధ. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ విత్తినమ్మటే, గోధుమ విత్తినమ్మటే గురుగు రాలా. ఎంతమందికి అర్థమవుతుంది? గోధుమ విత్తిన తర్వాత, అది నాటి వేసిన తర్వాత, అది ఇప్పుడు ఏమైంది? అన్ని గోధుమలన్నీ ఆ పొలంలో నాటి వేయబడ్డాయి. అవునా? ఉదాహరణ చెప్పాలంటే 12 గోధుమ మొక్కలు నాటి వేయబడ్డాయి. 12 మంది అపోస్తలుల బోధ. హల్లెలూయా. అప్పుడు వరకు కొలుపు లేదు అక్కడ. ఎప్పుడైనా మీరు వరి పొలం చూసారా? వరి నాటేసేటప్పుడు చెత్త అంతా దాంట్లో ఉన్నప్పుడు నాటేస్తారా? గడ్డి అంతా దాంట్లో ఉన్నప్పుడు నాటేస్తారా? మొత్తం చెత్త గడ్డి అంతా తీసేసి మట్టి అంతా క్లీన్గా ఉండి, ఇంకొక విధంగా చెప్పాలంటే పొలంలోకి వెళ్తే తన ముఖం కనబడాలా. అవునా కాదా? ఆ నీటిలో చూస్తే పొలంలో నాటేసే వ్యక్తి ముఖం కనబడుతుంది. నీరు అంత స్పష్టంగా, మట్టి అంతా క్లీన్గా ఉంటుంది. వెళ్ళి ఇలా దిగగానే దిగిపోతుంది కాలు, అలా మొక్క పెట్టగానే నాటుకుంటుంది. అలా ఉండాలా, అంత క్లీన్గా ఉంటుంది. అంటే ఏ మొక్క? అలాగే ప్రభువు లోకంలో ఎటువంటి మంచి సువార్త లేనప్పుడు ఆయనే ఒక సత్య సువార్తను తీసుకొచ్చాడు. అది అపోస్తలుల బోధ, మంచి సువార్త. దేవునికి, లోకానికి, ప్రపంచానికి ఇచ్చిన వాక్యం, సందేశం. అది ప్రేమను గూర్చిన వాక్యం, జాలిని గూర్చిన వాక్యం, కృపను గూర్చిన వాక్యం, దయను గూర్చిన వాక్యం, నరకం నుండి తప్పించుకునే వాక్యం, నిత్య జీవానికి స్వతంత్రించుకునే వాక్యం అది. హల్లెలూయా. ఆయన మాటలయ్యి ఆయన వేశాడు అలా. అప్పటికి ఏమీ లేవు. హల్లెలూయా. వరి పొలం పెట్టిన తర్వాత ఏమైనా కొలుపు వస్తుందా మధ్యలో? ఎమ్మటే రాదు. అవునా కాదా? అన్నీ వరి పొలం పెట్టి ఈరోజు నాటేస్తావు, రేపు వెళ్ళి చూడు, నువ్వు నాటేసిన నాటే ఉంటుంది. అవునా కాదా? మళ్ళీ ఎల్లుండి వెళ్ళి చూడు, అయ్యే ఉంటాయి. మళ్ళీ ఎల్లుండి వెళ్ళి చూడు, అయ్యే ఉంటాయి. అలాగే ఒక నెల తర్వాత వెళ్ళి చూడు, లేకపోతే ఒక 15-20 రోజుల తర్వాత వెళ్ళి చూడు, సంథింగ్ ఏరోదు. ఎంతమంది గమనిస్తున్నారు? క్లీన్గా చేసిన వరేసావు, నాటేసావు, గోధుమ వేసావు, కొన్ని రోజుల తర్వాత నువ్వు వెళ్ళి చూస్తే ఏమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తారు ఏంటంటే, దేవుడు మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మంచి విత్తనం విత్తాడు, మంచిది. అయితే మనుషులు నిద్రించుచుండగానే ఉంది కదా, మనుషులు నిద్రించుచుండగా వాటి మధ్యలోకి ఏమొచ్చిందంట? గోధుమ మధ్యలోకి, అంటే గోధుమ నాటు వేసిన ఆ నాటు మధ్యలోకి, వరి నాటేశారు కదా, ఆ నాటు మధ్యలోకి ఏమొచ్చింది? గురుగు విత్తనం వచ్చిందంట. మరొక మొక్క వచ్చింది. చాలామంది మనుషులు నిద్రించుచుండగా అని ఉంది కదా,
అని అంటారు. ఏ మనుషులు నిద్రిస్తున్నప్పుడు? అపోస్తులు. నువ్వు అనుకున్నట్టు లోకంలో ఉన్న మనుషులు కాదు. లోకంలో ఉన్న మనుషులు నిద్రించగానే ఒక రాత్రిలోనే వచ్చేస్తుందా? నేను అందుకే ఇందాక చెప్పాను. హల్లెలూయా. వరి నాటు వేయగానే మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి చూడు, 2 రోజుల తర్వాత వెళ్ళి చూడు, ఆ వరి మొక్క పక్కన కోనంగి మొక్క, కొలుపు మొక్క వస్తుందా? రాదు. కొన్ని రోజులు పడుతుంది. అవునా కదా? కొన్ని రోజుల తర్వాత దాని పక్కనే ఇటు వరి మొక్క ఉంటుంది, ఇటు వరి మొక్క ఉంటుంది. వరి మొక్క మధ్యలో కోనంగి మొక్క వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇటు గురుగు ఉంటుంది, ఇటు గోధుమ ఉంటుంది. ఇటు గోధుమకి మధ్యలో గురుగు వస్తుంది పైకి. ఎప్పుడు? కొన్ని రోజుల తర్వాత. ఇక్కడ ఒక వాక్యం ఉంది, మనుషులు నిద్రించుచుండగా. సాధారణంగా కొంతమంది అనుకుంటారు, అంటే వారు నిన్న నాటేసేసారు, నిన్న మనిషి కుమారుడు మంచి విత్తనం పెట్టేశాడు, మనుషులు నిద్రించకంటే అర్థం ఏంటి? ఒక రాత్రే కదా. అంతే నేను అనేది. లోకం దృష్టిలో ఏంటి? మనుషులు నిద్రించకంటే అర్థం ఏంటి? నాటేసిన రాత్రి తెల్లారే మొక్క మొలుతుందా? ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మీరు గమనించాలి. మనుషులు నిద్రించుచుండగా అంటే లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న మనుషులు నిద్రించినప్పుడు కాదు సార్. హల్లెలూయా. మంచి విత్తనాలు విత్తడానికి వెళ్ళిన మనుషులు నిద్రించినప్పుడు, అనగా 12 మంది అపోస్తులు నిద్రించినప్పుడు. అంటే 12 మంది అపోస్తులు నిద్రించడం అంటే ఈ పడుకోవడం కాదు, లెమ్మంటే లేచి పడుకోవడం కాదు అది. హల్లెలూయా. ఏ నిద్ర? మరణం. 12 మంది అపోస్తులు మరణించిన తర్వాత, హల్లెలూయా, ఈ లోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఈ మంచి గోధుమ విత్తనాన్ని విత్తడానికి వెళ్ళిన ఆ మనుషులు 12 మంది మరణించారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్ని సంవత్సరాలు అయిందో వాళ్ళు మరణించేసరికి? హల్లెలూయా. వారు విత్తిన ఆ విత్తనము, వారు వేసిన ఆ విత్తనము, ఆ పంట ప్రజల్లోనికి వెళ్ళడానికి 300 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. అంటే 300 సంవత్సరాల దాకా ఏముంది పొలంలో? చెప్పండి. 300 సంవత్సరాల దాకా ఏముంది పొలంలో? గోధుమ మొక్క, మంచి సువార్త, అపోస్తుల బోధ, సత్య సువార్త, నిజమైన విత్తనం. హల్లెలూయా. ఎప్పుడైతే మనుషులు నిద్రించారో, ఏ మనుషులు? అపోస్తులు. ఎప్పుడైతే ఆది అపోస్తులు మరణించారో, పేతురు చనిపోయాడు, పౌలు చనిపోయాడు, యోహాను చనిపోయాడు, 12 మంది అపోస్తులు చనిపోయాడు. వారందరూ హతసాక్షులు అయిపోయాక, వారితో పాటు వారి వాక్యాన్ని విని, వారి వాక్యాన్ని అనుసరిస్తున్న అకుల, ప్రిస్కిల్ల వంటి వారు, స్టిఫెన్ వంటి వారు, ఫిలిప్పులు వంటి వారు కూడా చనిపోయిన తర్వాత, హల్లెలూయా, ఆ యొక్క కాలం గడిచిన తర్వాత, అపోస్తులు నిద్రించిన తర్వాత, ఆ యుగంలో ఉన్న ప్రజలందరూ వాక్యాన్ని, సత్యాన్ని బోధిస్తున్న వారందరూ నిద్రించిన తర్వాత శత్రువు పైకి లేశాడు. బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇది ఇట్లా ఉండాలి, నేను అలా పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గోధుమ విత్తాడు మనిషి కుమారుడు. మనుషులు నిద్రించుచుండగా, చాలా జాగ్రత్తగా ఉండండి, మనుషులు నిద్రించుండగా, ఇది ఏంటి? గోధుమ అనేది వాక్యమేనా? స్వార్థేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం కోసం మనం తెలుసుకోవాలా, గోధుమ బోధ కోసం మనం తెలుసుకోవాలా, అపోస్తుల బోధ కోసం మనం తెలుసుకోవాలా. అప్పుడు ఈ బోధ ఏంటో మనకు తెలుస్తుంది, ఈ వాక్యం ఏంటో తెలుస్తుంది, ఈ అపోస్తులు ఎవరో మనకు తెలుస్తుంది, ఈ సువార్త ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా మీ ఎదురు తీసుకొస్తాను చూడండి. ఇది ఉందా? ఇది ఒక రకమైన మంచి విత్తనం, గోధుమ అనుకోండి. గోధుమ లేదు కదా, ఇది తీసుకొచ్చాను. ఎంతమందికి అర్థమవుతుంది? కనపడుతుందా? చూడగలుగుతున్నారా? కాయ కనపడుతుందా? పొలం కనపడుతుందా? పొలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఈ ఫలాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసా? కొంచెం ఇందాక చెప్పాను కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్చుకోవడం, హల్లెలూయా, దేవుని కొరకు నిలబడడం, హల్లెలూయా, లోకంలో ఉన్న మురికి నుంచి తప్పించుకోవడం, హల్లెలూయా, ఈ ఫలాలు దానికి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొక్క, ఈ గోధుమ ఏం తెలియజేస్తుందంటే, ఈ సువార్త, అపోస్తుల బోధ ఏం తెలియజేస్తుందంటే, అపోస్తుల సువార్త ఏం తెలియజేస్తుందంటే, స్త్రీ బోధించకూడదు. ప్రభురాత్రి భోజనం ఏంటి? మొక్క. విత్తనం అంటే, గోధుమ అంటే ఏంటి? విత్తనమేనా? విత్తనం అంటే మొక్కేనా? ఆ మొక్క అంటే ఏంటి? వాక్యమేనా?
ఇందాక చదివాం కదా, విత్తనము వాక్యం. అవునా? ఇప్పుడు ఆయన విత్తాడు. ఏ విత్తనం విత్తాడు? స్త్రీ బోధించకూడదు, నాటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభురాత్రి బదులు రాత్రి నాటాడు. హల్లెలూయా. ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి, నాటాడు. మీరు పండగలు, ఉత్సవాలు, మాసవాలు, దినాలు చూడకూడదు, నాటాడు. మనుషుల ఆచారాలు, పితరుల సంప్రదాయాలు పాటించకూడదు, నాటాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి మనిషి, దూరస్తులు, దగ్గరగా ఉన్నవారు, ప్రతి జాతి వారు, ప్రతి తెగవారు, ప్రతి దేశస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిపి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిసం పొందుకోవాలి, నాటాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకసారి పొలాన్ని చూస్తున్నారా మీరు? ఎంతమంది ఆత్మ సంబంధమైన దర్శనాన్ని చూస్తున్నారు? పొలంలో నాటబడిన మొక్కలు చూస్తున్నారా, విత్తనాలని? ఏంటి ఆ విత్తనం? స్త్రీ బోధించకూడదు. ఏంటి ఆ విత్తనం? స్త్రీ ఆభరణం ధరించకూడదు. ఏంటి ఆ విత్తనం? ప్రభురాత్రులు రాత్రి ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి. ఏంటి ఆ విత్తనం? హల్లెలూయా. పండగలు చేయకూడదు, మంచి రోజులు చెడ్డ రోజుల కోసం మీరు ఆలోచించుకోకూడదు, మనుషుల ఆచారాలు సంప్రదాయాల ప్రకారం మీరు పాటించకూడదు. హల్లెలూయా. విత్తనం నాటాడు ఆయన. ఈ విత్తనం ఎదుగుతా ఉన్నది, దేశాలకు వెళ్ళింది. ఆ దేశం, ఈ దేశం, అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నది. ఈ విత్తనం ఎదుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ విత్తనాలు విత్తిన మనుషులు, అపోస్తులు 12 మంది మరణించారు. ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి. ఈ విత్తనం విత్తిన మనుషులు మరణించారు. ఇప్పుడు ఏమైందంటే, వారు మరణించగానే, వారు నిద్రించగానే, నిద్ర అంటే మరణం. బైబిల్ భాషలో నిద్ర ఏంటి? మరణం. అందుకంటాం కదా, క్రీస్తునందు నిద్రించిన వారు, రాస్తాం కదండి చనిపోయినప్పుడు జ్ఞాపకార్థంలో, క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులను రాస్తామా? నిద్రించడం అంటే అర్థం ఏంటి బైబిల్ భాషలో? మరణం. హల్లెలూయా. అంటే వీరు మరణించిన తర్వాత ఏమైందంటే, శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగుల్ని విత్తిపోయాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడేమొచ్చాడు? వాడు వచ్చాడు. వినపడుతుందన్నమాట. వాడు వచ్చాడు. వాడు దేన్ని తీసుకొచ్చాడు? గోధుమ ఉంది, ఇటు గోధుమ, ఇటు గోధుమ, ఇటు గోధుమ ఉంది. 4 వైపులా ఉంది గోధుమ. అవునా? ఇప్పుడు ఈ గోధుమకి మధ్యలో వాడు ఏం చేశాడంటే గురుగిత్తాడంట వచ్చి. అబ్బా, ఎంత బాగుందో గురుగు. కనపడుతున్నాయా బాగా? వాడు గురుగిత్తాడంట. కనపడుతున్నాయా? హల్లెలూయా. గురుగు ఫలం కనపడుతుందా? గోధుమ ఫలం కనపడుతుందా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ అపోస్తుల బోధ మధ్యలో వాడేం చేశాడంటే, అపోస్తులు నిద్రించిన తర్వాత, హల్లెలూయా, మరి దేవుని ఒక వాక్యంలోకి మనం చూసినట్లయితే 325 సంవత్సరం వచ్చింది. ఏ సంవత్సరం అది? 325. 325 సంవత్సరంలో అపోస్తులందరూ నిద్రించిన తర్వాత 325 సంవత్సరంలో ఏం చేశాడంటే, వాడు గోధుమల మధ్యలోకి గురుగులు విత్తనాలు పట్టుకుని వచ్చాడు. అంటే సత్యవాక్యం మధ్యలోనికి, అపోస్తుల బోధ మధ్యలోనికి వాడు దొంగ అపోస్తుల బోధలు పట్టుకుని వచ్చాడు. బైబిల్లో ఉన్నారు దొంగ అపోస్తులు. హల్లెలూయా. సత్యవాక్యం ఉందా? హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకమైన బోధ ఉందా? నానా విధమైన అన్ని బోధలు ఉన్నాయని ఉందా? ఉన్నాయా లేవండి? హల్లెలూయా. చూడండి, ఒకసారి చదువుదాం. హెబ్రీలు రాసిన పత్రిక త్వరగా చేద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము. త్వరగా తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. 13:9. చాలా జాగ్రత్త. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. పేజీ నెంబర్ 209 పేజీ నెంబర్లో ఉంది. నానా విధమైన అన్య బోధల చేత తిప్పబడకుడి అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీరు నాకెళ్ళి చూడాలి అందరూ. ఈ కళ్ళు ఇటు తిప్పాలి. ఇప్పుడు ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు, పొలంలో ఉన్న ప్రజలందరూ ఇదిగో ఈ వాక్యం చేత తిప్పబడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ వాక్యం చేతనే తిప్పబడేది. పాపాన్ని విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ఈ వాక్యం చేత తిప్పబడి ఎటు తిప్పబడుతున్నాడు? పరలోకం వైపు తిప్పబడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ వాక్యం చేత ప్రజలందరూ పరలోకం వైపు తిప్పబడతా ఉంటే, వాడేం చేశాడంటే, వాడు కొన్ని విత్తనాలు పట్టుకొచ్చాడు. ఇప్పుడు
వాడు కొంత వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడు కొంత నానావిధ బోధన తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకే అంటున్నాడు పౌలు, నానావిధ అన్య బోధల వైపు. ఎందుకని తీసుకొచ్చాడు చెప్పరా? ఇప్పుడు ఇటు వెళ్ళే వాళ్ళని ఎటు తిప్పాలి వాడు? అందరు ఇక్కడే ఉన్నారా? ఇటు తిరిగే వాళ్ళందరినీ ఎటు తిప్పాలాడు? ఇటు తిప్పాలి. ఇటు తిప్పాలంటే వాడు ఒక రకమైన బోధతో రావాలా. అందుకని అన్ని బోధన తీసుకొచ్చాడు. అన్ని బోధ అంటే అర్థం ఏంటంటే ఆచారాలతో కూడిన బోధ. అన్యుల వలె సంప్రదాయాలు, ఆచారాలు, మనుషులు కలిసిన పద్ధతులతో ఉండే బోధ. హల్లెలూయా. ఇప్పుడు అన్ని బోధన వాడు తీసుకొచ్చాడు. అన్ని బోధనలు తీసుకొచ్చి వాడు ఏం చేస్తున్నాడు? అటు వెళ్ళే వారిని ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఎవరో తెలుసా? సాధ్యమైతే ఈ రెండు ఎలా ఉన్నాయి? చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండిట్లో మరి రాధ ఉంది కాబట్టి ఇప్పుడు రాధ వస్తుంది. ఈ రెండిట్లో వరి మొక్క ఏదో చెప్తుంది ఆమె. చెప్పరా? దా ఏం కదరా? ఈ రెండిట్లో వరి మొక్క ఏది? ఓకే. ఈ రెండిట్లో దొండ చెట్టు ఏది? నిజమైన దొండ మొక్క. ఎలా ఉన్నాయి? నీకు ఎలా కనిపిస్తున్నాయి? ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, ఇట్రా, అట్టుండి, ఇట్రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రారా. ఈ రెండు నీ చూపుకి ఎలా కనిపిస్తున్నాయి? ఒకలాగే ఉన్నాయా? చూడడానికి ఒకలాగా అనిపిస్తున్నాయా? సరే, ఇప్పుడు ఈ రెండిటి కాయలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దీనికాయ ఎలా కనిపిస్తుంది? ఇది జారులు ఉన్నాయి, ఇది జారులు ఉన్నది. అర్థమవుతుందా? దీనికి ఆకులు ఎలా కనబడుతున్నాయి? దీని ఆకులు, దీని పువ్వులు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఇవన్నీ ఎలా ఉన్నాయి చూపుకి? ఈ దీంట్లో ఒకటి నిజమైంది ఉన్నది, ఒకటి అబద్ధమైంది ఉంది. ఈ రెండు తీగల్లో ఒకటి నిజమైన తీగ ఉంది, ఒకటి చేదు తీగ ఉన్నది. నేను చెప్పింది అర్థమవుతుందా? కానీ ఈ రెండు తీగలు ఎలా ఉన్నాయి? ఈ రెండు తీగలు ఎలాగ ఉన్నాయో పొలంలో గోధుమ, గురుగు కూడా అలాగే ఉంటుంది. ఒరు మొక్క కూడా కోనంగి మొక్క. యాక్చువల్గా ఇది ఒరు మొక్క, ఇది కోనంకి. కానీ చూడడానికి ఎలా ఉన్నాయి? ఇంకా చెప్పాలి, అక్క చెల్లెల్లా ఉన్నాయి, అన్న తమ్ముళ్ళలా ఉన్నాయి, కమల పిల్లల్లా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు లోకంలో సత్య సువార్త, భిన్నమైన సువార్త, నిజమైన వాక్యం, అబద్ధ వాక్యం, నిజమైన అపోస్తల బోధ, దొంగ అపోస్తల బోధ ఎలా ఉన్నాయి తెలుసా? నీ కంటికి, నీ చూపుకి ఒకేలా కనిపిస్తాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? లేఖనం వృధాగా రాయలేదు ఆయన అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపరచుటకై చివరి దినాల్లో ఎవరు వస్తారు? చదువుదామా? త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 20 చూడండి. చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్త. చదువుదాం. 24 మత్తయి సువార్త 24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములను కనపరచెదరు. హల్లెలూయా. యుగ సమాప్తికి ముందు అన్నాడు. యుగ సమాప్తికి ముందు, కోతకు ముందు, గోధుమ కొట్టులోనికి వెళ్ళడానికి ముందు, గురుగులు కాల్చివేయబడ్డానికి ముందు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచం కాలిపోక ముందు, ప్రపంచంలోని ప్రజలు కాలిపోక ముందు ఎవరు లేపబడతారంట? ఎవరు? చదవండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు. అద్భుతాలు, స్వస్థతలు. అంజూర పండుగలో ఎంతమందికి అర్థమవుతుంది? తైలాభిషేక పండుగలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బూడిదలో పండుగలు, ఖర్జూర పండుగలు. ఏంటి ఇవన్నీ? ఏర్పరచబడిన వారిని మోసగించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు లోకంలో? పొలంలో ఎవరున్నారు?
ఏర్పరచబడిన గోధుమ ఉందా? ఎన్నిక చేయబడిన గోధుమ ఉందా? ఎక్కడుంది? గురుగుతోనే ఉంది. ఆయన ఇప్పుడు గోధుమని మోసం చేయాలంటే ఏం చేయాలా? ఆశ్చర్యకార్యం చేయొద్దా? సూచక్రియ చేయొద్దా? అద్భుతాలు చేయొద్దా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ రెండు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలియని పిల్లలు ఉన్నారు అనుకోండి. ఈ తెలియని పిల్లలకి ఈ రెండు ఏంటంటే ఏమంటారు? ఇది దొండకాయే చెప్పాలి, ఇది దొండకాయే. ఒరే నాన్న, ఈ రెండిట్లో ఒకటి చేదుది ఉంది, ఒకటి నిజమైనది ఉందంటే తెలుస్తుందా? తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాళ్ళు మంచి చెడుని అంత గ్రహించలేని స్థితిలో ఉన్న పసివాళ్ళు. మీకు తెలుసు, ఈ రోజు కూడా లోకంలో వాక్యము తెలియని పసివారులు ఉన్నారు. సంవత్సరాల తరబడి క్రైస్తవుడివే నువ్వు, సంవత్సరాల తరబడి క్రైస్తవురాలువే, కానీ నీకు ఒక నిజమైన విత్తనం భూమి మీద ఉంది, ఒక అబద్ధమైన విత్తనం భూమి మీద ఉందని నీకు తెలియదు. నిజమైన అపోస్తులు ఎవరో, దొంగ అపోస్తులు ఎవరో నీకు తెలియదు. నిజమైన సువార్త ఏదో, భిన్నమైన సువార్త ఏదో, నిజమైన బోధ ఏదో, నానా విధమైన అన్య బోధ ఏదో నీకు తెలియదు. అది ఎలా ఉందో తెలుసా? ఇదిగో ఇక్కడ చూపించిన ఓరి మొక్క కోనంగి మొక్కలాగా, గోధుమ గురుగులాగా, నిజమైన దొండతీగ పిచ్చి దొండతీగలాగా ఎలా ఉన్నాయి సార్ చూపుకి? మోసగిస్తున్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? రాదా రెండు ఎలా కనపడుతున్నాయి? ఈరోజు ఒక నిజమైన అపోస్తులు బోధించే సేవకుడు, ఒక దుర్బోధన బోధించే సేవకులు ఎలా ఉంటారు చెప్పాలి? హల్లెలూయా. ఒకేలా ఉంటారు. ఎందుకని తెలుసా? ఎత్తబడే నిన్ను మోసగించాలని, దేవుని ఇంటిలోనికి చేర్చబడకుండా, దేవుని మందలోనికి చేర్చబడకుండా, దేవుని సంఘంలోనికి చేర్చబడకుండా, నిన్ను ఏదైతే ఉంది అదే చర్చి కదా, ఏదైతే ఉంది అదే బోధ కదా, ఇక్కడ అద్భుతాలు జరగట్లేదా, ఇక్కడ స్వస్థతలు జరగట్లేదా, ఇక్కడ గుడ్డివారు చూడట్లేదా, కుంటివారు నడవట్లేదా, ఇక్కడ జరుగుతున్నాయి కదా, అక్కడ వాక్యం చెబుతున్నారు, ఇక్కడ వాక్యం చెబుతున్నారు కదా, అక్కడ భోజనాలు పెడుతున్నారు, ఇక్కడ భోజనాలు పెడుతున్నారు కదా, నాకు ఇది ఇక్కడే బాగుంది. ఎందుకని? నీవు గ్రహించకూడదు, నువ్వు అక్కడే నశించిపోవాలి, నువ్వు నరకానికి వెళ్ళాలి. అందుకనే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏర్పరచబడి నిన్ను మోసం చేయడానికి గోధుమ లాంటి దాన్ని మరొక దాన్ని తీసుకొచ్చాడు, దొండకాయ లాంటి దాన్ని మరొక దాన్ని తీసుకొచ్చాడు. అంత నిజంలాగానే ఉంటుంది. ఈ లోకంలో అంతా అలాగే ఉందంటారా? నిజమైన 100 రూపాయలు ఉంటే నకిలీ 100 రూపాయలు ఉందా లేదా? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మోసగించటానికి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసగించటానికి. అయితే దేవుని కృప ఏం చెప్తుంది తెలుసా? ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హం చెప్తున్నారు, ఏర్పరచబడిన వారిని దుష్టుడు మోసం చేయలేడు. నిజమైన విత్తనాన్ని వాడు మోసం చేయలేడు. పక్షిరాజుని వాడు మోసం చేయలేడు. ఎందుకో తెలుసా? పక్షిరాజు స్వభావమే పుట్టుక నుండి పక్షిరాజే. గోధుమ స్వభావము పుట్టుక నుండి గోధుమే. వరి స్వభావము పుట్టుక నుండి వరే. అది దాన్ని నువ్వేం చేయలేవు, దాన్ని నువ్వు మార్చలేవు. పావురము పుట్టుక నుండి పావురమే, దాన్ని కాకిగా నువ్వు చేయలేవు. గొర్రె పుట్టుక నుండి గొర్రె, దాన్ని పందిగా నువ్వు చేయలేవు. హల్లెలూయా. అది పందులతో తిరుగుతున్నంత మాత్రాన పంది కాదు, అది కాకులతో తిరుగుతున్నంత మాత్రాన కాకి కాదు అది. హల్లెలూయా. అది ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టినంత మాత్రాన అది ఎత్తబాటుకు వెళ్ళేది కాదనుకోకండి. ఎత్తబడే ప్రజలు ఉన్నారు ఈరోజు. అందుకే దేవుడు దూతలు పంపిస్తున్నాడు, సేవకులు పంపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? సహోదరి, సహోదరుడా, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారి, నువ్వు పరలోకానికి, నా కొట్టులోనికి వెళ్ళేదానివి. నువ్వు గురుగులతో పాటు కాలిపోవడానికి, విడిచిపెట్టబడడానికి, యుద్ధంలోనికి వెళ్ళడానికి కాదు నిన్ను ఎన్నుకుంటా. అందుకే ఇదిగో నా వాక్యాన్ని చేత పట్టుకున్న సేవకుల్ని, కత్తి పట్టుకున్న సేవకుల్ని దగ్గర తీసుకొస్తున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? కొయ్యబడిన వాళ్ళు ఉన్నారా? అవిశ్వాసం నుండి వేరు చేయబడిన వాళ్ళు ఉన్నారా? అబద్ధ బోధ నుంచి వేరు చేయబడిన వాళ్ళు ఉన్నారా? చీకటి బోధ నుండి, అన్ని బోధ నుంచి వేరు చేయబడి సత్య సువార్త వైపుకి, నిజమైన బోధ వైపుకి తిప్పబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఆమేన్ చెప్తారా? ఉంటే హల్లెలూయా. దేవుడు అందుకే నీకోసం, నా కోసం పంపిస్తున్నాడు వాక్యాన్ని. ఎలా ఉంది? సాధ్యమైతే మన చూపుకి ఒకేలాగా. ఇప్పుడు 2 విషయాలు చెప్పి ముగిస్తాను, మిగతాది వచ్చేవారం మనం చూసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఇక్కడ గోధుమ మంచి విత్తనం విత్తిన ఒక మంచి కుమారుడు విత్తాడు కదా, వాక్యం విత్తాడు కదా. ఇప్పుడు మనుషులు నిద్రించుండగా వాడు వచ్చి గురుగును విత్తాడు. ఈ గురుము ఎలా ఉండాలంటే సేమ్ గోధుమలాగే ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? భూమి మీద ఎందుకని నిజమైన మునగ చెట్టు అంటే పిచ్చి మునగ చెట్టు ఉంది?
నిజమైన దొండ చెట్టు ఉంటే పిచ్చి దొండ చెట్టు ఉంది, అర్థమైంది ఎప్పుడైనా? మనకి ఈ అర్థం కాదు. డబ్బు ఎలా సంపాదించాలా, ఇంకేంటి, ఇంకేం డెవలప్ అవ్వాలా? హల్లెలూయా. నిజమైన 100 రూపాయలు ఉంటే డూప్లికేట్ 100 రూపాయలు ఎందుకు ఉంది భూమి మీద? నిజమైన బంగారం ఉంటే నకిలీ బంగారం ఎందుకు ఉంది భూమి మీద తెలుసా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని సంబంధి, నిజమైన దేవుని కుమారుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి అబద్ధ క్రైస్తవుడు, అబద్ధ దేవుని సంబంధి కూడా భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారి ఫలములను బట్టి వారెవరో మీకు తెలియపరచబడుతుంది అన్న వాక్యం. వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి జీవితాలను బట్టి, వారి వ్యాసాలు బట్టి, వారి భాషలను బట్టి వారెవరో మీకు తెలియపరచబడుతుంది అన్న వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు గోధుమ విత్తినప్పుడు ఎలా విత్తబడింది గోధుమ? ప్రభురాత్రి భోజనం రాత్రి ఒకరి కాళ్ళు ఒకరు కడగబడాలి, అవునా? స్త్రీ బోధించకూడదు, ఆభరణం ధరించకూడదు, పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదు, పండగలు చేయకూడదు, మాసవులు ఉత్సవకాలాలు చేయకూడదు. అందరూ ప్రభువైన యేసుక్రీస్తులో మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. మనకు దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గోధుమ మధ్యలో మనుషులు నిద్రించగానే గోధుమ మధ్యలో గురుగుని తీసుకొచ్చాడంట వాడు. ఇప్పుడు వీడు కూడా విత్తాలి కదా. మరి ఈడేం విత్తున్నాడు చెప్పిన? గోధుమల మధ్యలో ప్రభురాత్రి భోజనం. అక్కడ రాత్ర అయితే ఇక్కడ ప్రభురాత్రి భోజనం పగలు. ఎంతమందికి అర్థమవుతుంది? నాటబడతాయి అర్థమవుతున్నాయా? పగలు. ఇక్కడ కాళ్ళు కడుక్కున్నారా? అయితే ఇక్కడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ పండగలు, మాసాలు, ఉత్సవ కాలాలు లేవా? ఇక్కడ డిసెంబర్ 25 పండగ ఉంది, ఈస్టర్ రోజు పండగ ఉంది, శ్రమల దినాలు ఉన్నాయి, పానకాలు పోసుకోవడాలు కూడా ఉన్నాయి, మట్టలు పెట్టుకుని ఊరేగటాలు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నేను చెప్పట్లేదు. అక్కడ మనుషులు నిద్రించిన తర్వాత, అపోస్తులు మరణించిన తర్వాత రోమన్ క్యాథలిక్ ద్వారా విత్తబడిన బోధది. రోమన్ క్యాథలిక్ వాటన్నిటిని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ బోధించకూడదు, ఇక్కడ ప్రార్థించవచ్చు, ప్రవచించవచ్చు, ఆరాధించవచ్చు, కానీ బోధించడానికి సెలవు లేదన్నాడు. ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఇక్కడేమో చెప్పనా? ఎవరి కోసం బోధిస్తున్నారు? దేవుడి కోసమే కదా. స్త్రీ బోధించవచ్చు. మొట్టమొదటిగా స్త్రీని సంఘంలో బలిపీఠం ఎక్కించింది ఇక్కడ 325లో. హల్లెలూయా. ఇక్కడ ప్రభురాత్రి రాత్రి అయితే పగలకు వచ్చేసింది, పండగలు చేసి ఇక్కడ దేవుడు ఒక్కడంటే ఇక్కడ దేవుడిని ఏం చేశారు? ఇది గోధుమ మధ్యలో గురుగు ఇచ్చింది. దేవుడు ముగ్గురు, తండ్రి ఒకడు, కుమారుడు ఒకరు, పరిశుద్ధాత్మ ఒకడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు నువ్వు ఏ బోధ దగ్గర ఉన్నావు? ఏ పంట తింటున్నావు? గోధుమ పంట తింటున్నావా, లేకపోతే గోధుమలా కనిపించే గురుగు పంట తింటున్నావా? నువ్వే వాక్యం వింటున్నావు ఈరోజు మందిరానికి వెళ్ళి? నిజమైన అపోస్తుల బోధ, భిన్నమైన బోధ. హల్లెలూయా. గోధుమల మధ్యలో గురుగులు విత్తబడ్డాయి. విత్తబడటం అంటే నాటబడటం. ఏంటంటే కల్పన వాక్యాలు. మనం పోయిన వారం చదివాం కదా, అంతకుముందు వారం. పేతురేమన్నాడు? మీ వలన లాభం సంపాదించుకోవడానికి వారు ఏం చేస్తున్నారు? కల్పనా వాక్యాలు తీసుకొచ్చారు. అంటే వాక్యాన్ని ఏం చేశారు? కలిపేశారు. కొన్ని వాక్యాలు ఏం చేశారు? చెరిపేశారు. దేవుడు ఒక్కడేనంటే ముగ్గురేని కలిపారు. ప్రభురాత్రి రాత్రి ఒకరిగాలు కడుక్కోవాలంటే కడుక్కోవాల్సిన అవసరం లేదని తీసేశారు. ఎంతమంది అర్థమవుతుంది? స్త్రీ బోధించకూడదంటే బోధించవచ్చు, ఆభరణం ధరించకూడదంటే ధరించవచ్చు. ఏమైంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పండుగలు చేయకూడదంటే చేయొచ్చు. ఈరోజు ఈ రకమైన గోధుమ మధ్యలోకి గురుగు వచ్చింది. ఈ రెండు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే గోధుమ పంట ఒకవైపు ఉంది, గురుగు పంట ఒకవైపు ఉంది. ఎక్కడ ఉంది? పొలం అనే లోకంలోనే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఇక్కడ లేదంటారా గోధుమ? ఆమె చెప్తారా? ఈరోజు ఈ ప్రాంతంలో గోధుమ లేదంటారా? ఈరోజు ఈ ప్రాంతంలో గురుగు లేదంటారా? దేవుని వాక్యం తప్పిపోయినట్లయితే పొలములో ఉన్నట్లుగానే, లోకంలో ఉన్నట్లుగానే ఇక్కడ మన మధ్యలో ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. విత్తబడింది మీకు అర్థమైందా? మనుషులు నిద్రించిన తర్వాత విత్తబడింది ఏంటి అర్థమైందా? నాటబడింది ఏంటి మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి పక్క పక్కనే. ఆమె వందనాలు చెప్పిద్ది, ఈమె వందనాలు చెప్పిద్ది. అతడు ప్రార్థన చేస్తానంటాడు, ఇతడు ప్రార్థన చేస్తాడు. రెండు పక్క పక్కనే కలిసి ఎదుగుతా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూశారంట. ఎవరు చూశారు? సేవకులు, దాసులు. అయ్యా, నిజమైన గోధుమ మొక్కలాగా గురుగు మొక్క కూడా ఉందా? అంటే నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు, అబద్ధ క్రైస్తవుడు ఉన్నాడా? నిజమైన బోధ ఉంది, అబద్ధ బోధ ఉందా? చూశారంటారా దేవుని పిల్లలు? ఇక్కడ ఉన్నారా దేవుని పిల్లలు చూసిన వాళ్ళు? హల్లెలూయా.
ఏంటి పరిస్థితి అంటే దేవుడు అన్నాడు, కోతకాలం అంతవరకు ఎదురు చూడండి, వేచి ఉండండి. రెండు కలిసి ఎదుగుతున్న దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం అందరము. ఈరోజు ప్రతి ఒక్కరు పరీక్షించండి. సహోదరి,